హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. నేను మీ నగేష్. సో రీసెంట్ గా మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కొన్ని గ్రామాల సరిహద్దుల్లో మార్కింగ్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో మనకి కొండాపూర్ మండల్ కానివ్వండి, మోమిన్పేట్ మండల్ కానివ్వండి, నవాపేట్ మండల్లో కొన్ని గ్రామాల్లో అయితే మార్కింగ్ ఇచ్చారనమాట. సో ఈ మార్కింగ్ కి సంబంధించి అక్కడ ఉన్న రైతులను కూడా మనం అడిగి తెలుసుకున్నాం వీటి యొక్క వివరాలు ఏంటిది అని చెప్పి. అలాగే దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. సో చాలా మంది మన ఫాలోవర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు చేవెళ్ళ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏమన్నా దీనికి సంబంధించి మార్కింగ్స్ ఉంటే అప్డేట్స్ అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఈ రోజు చేవెళ్ళ తర్వాత ఆలూరు చిట్టంపల్లి గేట్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో ఈ చిట్టంపల్లి గేట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చారండి. సో ఎన్సిపి 10 అయితే ఇక్కడ ఇచ్చారు. ప్రజెంట్ ఇది మనకు వచ్చి బీజాపూర్ హైవే అండి. ఇది మనకి చేవెళ్ళ టు మన్నెగూడ వికారాబాద్ 100 ఫీట్ రోడ్ అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న కొన్ని గ్రామాలు మనం ఇప్పుడు కవర్ చేద్దామండి. సో లెట్స్ గో. సో ఇక్కడ ఎంసీపీ 10 అని అయితే మార్క్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ మనకి చిట్టంపల్లి గేట్కి ఒక 1 కిలోమీటర్ ముందే ఉందండి. సో ఇప్పటి వరకు మనము ఎస్ సిరీస్తో మార్క్ చూడడం జరిగింది, కానీ ఇక్కడ వాటికి భిన్నంగా ఎంసీపీ అనే సిరీస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనము చిట్టంపల్లి విలేజ్లో ఒక మార్కింగ్ ఉంది, అక్కడ వెళ్ళి సిరీస్ నెంబర్ ఏముందో చూద్దామండి. సో ఇప్పుడు మనం చిట్టంపల్లి విలేజ్ బిఫోర్ ఉన్న ఒక పాయింట్ దగ్గరికి వచ్చామండి. రవి అన్న అయితే మనకి ఇప్పుడు అన్నది చిట్టంపల్లి. సో ఇక్కడ విలేజ్ లోపల పొలం దగ్గర మార్కింగ్ చేశారనమాట. ఇప్పుడు మనం ప్రీవియస్ గా చేసినట్టు రోడ్ మీద ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది పొలం మీద వేశారు. సో అన్నయ్య గారు ఇప్పుడు మనకి అది చూపించడానికి తీసుకొచ్చారు. ఒకసారి చూపించండి అన్న, ఇది మనకి ఇక్కడైతే చూపించారు. సో ఇదే నాన్న ఇప్పుడు మార్కింగ్ చేసింది. సో S164 వేసారండి. సో ఇంతకు ముందు కూడా మనం చిట్టంపల్లి తర్వాత అంతా హస్తేపూర్ దగ్గర చూసాము. సో ఇప్పుడు ఇది RRR ది కన్ఫర్మేషన్ ఆయన మరి ఇది అయితే ఫస్ట్ ఉంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. ఇది మొన్న సర్వే చేసినట్ట, సర్వే చేసి వాళ్ళే వచ్చి మార్కింగ్ ఇచ్చిపోయారు. ఓకే, ఏది ఇచ్చిండ్రు, మళ్ళీ చిట్టంపల్లి గేట్లు ఇచ్చారు. ఓకే, చిట్టంపల్లి భూములే ఇచ్చారు విలేజ్లో. ఇంకా ముందు పోతే ఇంకా ముందు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఏ విలేజ్ కిందకి వస్తుంది? చిట్టంపల్లి మండలం, పూడూరు మండలం. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, వికారాబాద్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. ఫస్ట్ రంగారెడ్డి ఉండే కానీ ఇప్పుడు వికారాబాద్ అయింది. సో ఇప్పుడు ఇది మార్కింగ్ ఇచ్చింది కదన్నా, ఇప్పుడు మీరు పెద్దల కోసం అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏమనుకుంటారు, మనకి ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయా లేకపోతే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనుకుంటున్నారు? పెరుగుతాయి కానీ రైతుల భూములు అన్నీ పోతున్నాయి. ఓకే, ఒకటి మళ్ళా ఇది చాలా పెద్దగా వస్తుందంట. ఓకే, చిన్న వస్తే చాలా పెద్దగా వస్తుందంట. పెద్ద రోడ్ వస్తుందంట. మళ్ళా చాలా విలేజ్లో మస్తు భూములు వెళ్ళిపోతున్నాయి. ఓకే, మరి సరౌండింగ్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఇవన్నీ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. మరి అన్ని పట్టా ల్యాండ్స్ ఇప్పుడు వేసింది కూడా ఇది పట్టా ల్యాండ్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ధర ఎంత ఉంది అన్న? ఇప్పుడు ఎకరం ఎంత ఉంది ఇక్కడ? ఈజీగా కోటిన్నర ఉంటుంది. సో ఓకే, మీ సరౌండింగ్ లో మీ భూములు ఉన్నాయా మరి? ఇక్కడ ఉన్నాయి, అన్ని పట్ట భూములే. ఓకే, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత దూరం తీసుకొచ్చి ఇది చూపించినందుకు. ఇదే విలేజ్ కాబట్టి ఇక్కడనే ఉంటాం, మా భూములు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన జర్నీ హస్తేపూర్ విలేజ్లో ఉన్న మార్కింగ్ వద్దకి అయితే వెళ్తున్నామండి. సో ఇదే చిట్టంపల్లి గేట్. సో టువర్డ్స్ మనం హస్తేపూర్ కౌకుండ్ల విలేజ్ వైపు అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ప్రజెంట్ మనకి ఇక్కడ అయితే S166 అని మార్కింగ్ ఇచ్చారనమాట. సో ప్రజెంట్ ఇది ఏ విలేజ్ ఏ మండల్ కిందకి వస్తుంది మనం కనుక్కుందామండి. సో ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా వస్తే కనుక్కుందాము. సో అన్న నమస్తే, ఒక్క నిమిషం అన్న. నమస్తే అన్న, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏదో మార్కింగ్ ఇచ్చారు, ఇది దేని గురించి అన్న? ఇది ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఏదో సార్ అది RRR అని అంటుండ్రు. ఇక మనకైతే తెలియదు, RRR అని అంటుండ్రు. ఇక్కడ గణపూరు ఇక్కడ వేసుకుంటా వెళ్తున్నారు సార్. మరి కౌకుంట్ల అటు పూలపల్లి సైడ్ వేసారా? వేసారంట సార్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ విలేజ్ కిందకి వస్తుంది? హస్తేపూర్ సార్. హస్తేపూర్ విలేజ్, మండలం చేవల్ల సార్, RR డిస్ట్రిక్ట్. చేవెళ్ళ మండలం, RR డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మీకు ప్రజెంట్ ఈ రోడ్ మీద మీకు ఎంత ఉందండి? ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది అంటే మీకు ఎకరం ఎంత ఉంది ఇక్కడ? ఎకరం ఉంటుంది సార్ 1,60,00,000, 1,60,00,000, 1,70,00,000 దాకా ఉంటుంది సార్. 1,60,00,000, 1,70,00,000 ఉంది. సో ఇది మనకి హస్తేపూర్ మండల్ సో హస్తేపూర్ విలేజ్ చేవెళ్ళ మండల్ కిందకి వస్తుందండి. సో ఇక్కడ మనకి S166 మార్కింగ్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఎక్కడ ఉందో మనం ఇంకా అది కూడా చూద్దాం. ఇప్పుడు మన జర్నీ హస్తేపూర్ విలేజ్ నుంచి
కౌకుంట్ల విలేజ్లో ఉన్న S167 వైపు వెళ్తున్నాం అన్నమాట. సో ఈ మార్క్ రీచ్ అవ్వడానికి విలేజ్లో ఒక 2 కిలోమీటర్స్ అయితే బై వాక్ వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఇదే మనకు S167 కౌకుంట్ల విలేజ్ చేవెళ్ళ మండలంలో మార్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన జర్నీ పూలపల్లి గేట్ వద్ద HP పెట్రోల్ బంక్ వద్ద ఉన్న S168 మార్క్ వద్దకైతే వెళ్తున్నామండి. సో ఈ రోడ్డు శంకర్పల్లి టు వికారాబాద్ మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడైతే మనం S168 మార్క్ని అయితే చూడడం జరిగిందనమాట. ఇప్పుడు మన జర్నీ పూలపల్లి గేట్ నుంచి పూలపల్లి విలేజ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడైతే S169 అని మార్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన జర్నీ పూలపల్లి విలేజ్ టు నారగూడెంలో ఉన్న S170 మార్క్ వద్దకి వెళ్తున్నాము. నమస్తే. ఇప్పుడు ఇది మార్కింగ్ వేసిపోయారు కదా, ఈ బ్లాక్ కలర్ వైట్ కలర్ దేని గురించి అన్న? ఇది ట్రిపుల్ రోడ్ అని చేసారు మార్కింగ్. ట్రిపుల్ రోడ్ అని వేసిరా? ఇది ఏ విలేజ్ కిందకి వస్తుంది? నారగూడెం మండలం, నవాపేట వస్తుంది. నవాపేట మండలం వస్తుందా ఇది? అవును. ఓకే, నారగూడెం మన విలేజ్ నవాపేట మండలం కిందకి వస్తుంది. సో మరి ఇప్పుడు ఇది ట్రిపుల్ కి కన్ఫర్మ్ అంటురా, ఎట్లా అంటున్నారు మరి? కన్ఫామ్ అంటే అంట. ఓకే, ఇంతకు మొదలేమో అట్లా వేసారు. ఓకే, ట్రిపుల్ రోడ్ అని. ఓకే, అయితే మళ్ళీ ఈసారి ఈడేసారు. ఇంత ముందు వెనకాల నుంచి ఉండే సర్వే, ఇప్పుడైతే ఇక్కడ నుంచి చేసారు సర్వే ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటది అన్న భూమి? ఎకరం ఎంత ఉంటది ఇక్కడ? 1 పైన 1.5 నడుస్తుంది. 1.5 నడుస్తుందా? అవును. సో రేగడి భూమి అయినా సరే, ఏదైనా సరే, అయినా రేగడైనా ఏదైనా నడుస్తుంది. 1.5 నడుస్తుంది. సో భూమికి కూడా మంచి వాల్యూ ఉంది అనమాట. ఉంది. రోడ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ వాల్యూ ఇంకా పెరుగుతుందా, డబల్ అవుతుందా, లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటుందా? పెరిగే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఓకే, రోడ్ వస్తే కంపల్సరీ ఇంకా మీకు డబల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఓకే, రైట్ అన్న. చాలా చాలా థ్యాంక్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మన జర్నీ నారగూడెం నుంచి లింగంపల్లి విలేజ్లో ఉన్న S171 మార్క్ వద్దకి వెళ్తున్నామండి. సో ఇక్కడ మనము దారి మధ్యలో ఒక బ్యూటిఫుల్ కెనాల్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ గంగ్యాడ రైల్వే స్టేషన్ క్రాస్ చేసి టువర్డ్స్ లింగంపల్లి వైపు వెళ్తున్నామండి. సో ఇక్కడ మనకి S171 యొక్క మార్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన జర్నీ లింగంపల్లి నుంచి పుల్మామిడిలో ఉన్న S172 వైపు అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ S172 మార్క్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మార్క్ వచ్చేసి మనకి S173 అండి. ఇది మనకి మాదిరెడ్డిపల్లిలో ఉంటుంది. సో మనం ప్రీవియస్ వీడియోలో దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన ఫాలోవర్స్ రిక్వెస్ట్ చేసినందుకు నేను నా పర్సనల్గా టీం అంతా కలిసి ఈరోజు మార్నింగ్ చేవెలలో స్టార్ట్ అయ్యి నవాపేట్ మండలం మాదిరెడ్డిపల్లి విలేజ్ దగ్గర ఎండ్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో దాదాపు మనము 9 విలేజెస్ లో అయితే మార్కింగ్స్ అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. 3 మండలాలు అండి, మనకి పూడూరు మండలం ఒకటి, చేవెళ్ళ మండలం ఒకటి, నవాపేట్ మండలం. సో ఈ 3 మండలాలు 9 గ్రామాలు అయితే కవర్ చేశామన్నమాట. సో మొదటిది వచ్చేసి మనకి చిట్టంపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది, S164 అన్నమాట మార్కింగ్ ఇచ్చారు. తర్వాత చిట్టంపల్లి గేట్ దగ్గర, వికారాబాద్ మెయిన్ రోడ్ గేట్ దగ్గర ఒకటి ఇచ్చారు. దాని తర్వాత హస్తేపూర్ విలేజ్, దాని తర్వాత కౌకుంట్ల విలేజ్, దాని తర్వాత పూలపల్లి పెట్రోల్ బంక్ మెయిన్ రోడ్ మీద ఒకటి ఇచ్చారు. దాని తర్వాత పూలపల్లి విలేజ్, దాని తర్వాత నారగూడెము, తర్వాత మీకు లింగంపల్లి విలేజ్, దాని తర్వాత పుల్మామిడి, దాని తర్వాత మనకి మాదిరెడ్డిపల్లి ఇచ్చారండి. సో దాదాపు 9 విలేజెస్ అయితే మనం కవర్ చేయడం జరిగింది. సో అక్కడ రైతులు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.